రానున్న ఎన్నికల్లో ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి 175కి 175 కొట్టడం గ్యారంటీ అనే కాన్ఫిడెన్స్లో కనిపిస్తున్నారు. మరి పార్టీలో పరిస్థితి ఎట్లా ఉంది? పార్టీలో కూడా 175 కాకపోయినా 88 అయితే డెఫినెట్లీ దాటుతాము, ఎందుకంటే అదే కదా ఏపీలో మ్యాజిక్ నెంబర్. సో 89 దాటుతాము అనే ఒక స్ట్రాంగ్ ఫీలింగ్ వాళ్ళలో కూడా కనిపిస్తుంది. కానీ పార్టీకి సంబంధించిన కొన్ని ద్వితీయ శ్రేణి నాయకత్వంలో జగన్మోహన్ రెడ్డి మీద ఒక ఓపెన్ కాదనే చెప్పాలండి, ఓపెన్ కాదు, సీక్రెట్ తిరుగుబాటు నడుస్తుంది. ఎందుకు? వాళ్ళకు ఉన్నటువంటి కారణాలు ఏంటి? వాళ్ళకి పాపం బలమైన కారణాలే ఉన్నాయి. ఎలక్షన్ కోడ్ అనేది వచ్చేస్తుంది. అది వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో స్కీమ్స్ అనేవి ఎవరు, ఆ విషయం మనకు తెలుసు. స్కీమ్స్తో పాటు ఏంటంటే కాంట్రాక్ట్లకి సంబంధించి ఉన్న పన్నులు బకాయిలు చెల్లించరు. ప్రభుత్వం మారిన తర్వాత దేవుడు ఎరుగు, మళ్ళీ జగన్ వస్తారా లేకపోతే వేరే ప్రభుత్వం వస్తుందా, వచ్చిన వాళ్ళు మరి వీళ్ళకి సంబంధించినటువంటి పనులు కాబట్టి ఇస్తారా ఇవ్వరా అనే ఒక రకమైన టెన్షన్ వాళ్ళలో చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఇవ్వకపోతే ఏంటి, రేపు జగన్ మళ్ళీ రాకపోతే వేరే ప్రభుత్వం వస్తే ఇవ్వకపోతే మా పరిస్థితి ఏంటి అనేది వాళ్ళలో నడుస్తున్న బిగ్గెస్ట్ క్వశ్చన్. అస్మదీయుల కంపెనీలకు మాత్రం రుణాలు తెచ్చి మరీ చెల్లింపులు చేశారు, కానీ పార్టీని నమ్ముకున్న ద్వితీయ శ్రేణి నాయకులను మాత్రం దారుణంగా వంచారు అంటూ ఓకే తెలుగు వెబ్సైట్లో ఆర్టికల్ వచ్చింది. దాన్ని బేస్ చేసుకుని చెప్తున్నాను. సో జగన్మోహన్ రెడ్డికి అత్యంత క్లోజ్గా ఉండేటువంటి సర్కిల్ ఎవరైతే ఉంటారో వాళ్ళలో ఎవరైనా ప్రభుత్వానికి సంబంధించిన పనులకు సంబంధించి కాంట్రాక్టులు తీసుకుని ఉంటే వాళ్ళకి మాత్రం ఆల్రెడీ కేంద్రం నుంచి అప్పులు వస్తాయి కదా, స్కీమ్స్ కానీ పోలవరం అని రకరకాల పనుల కోసం జీతాల కోసం అని వాటిల్లోంచి కొంత వాళ్ళకి చెల్లించేసి కవర్ చేసేసారు. కానీ ఎవరైతే అంతగా యాక్టివ్గా ఉండరో, అంటే సొంత జగన్ యొక్క చుట్టూ ఉన్న కోటరీకి పెద్దగా పరిచయం లేని వాళ్ళు ఉంటారో కానీ వైసీపీకి చెందినటువంటి ద్వితీయ శ్రేణి నాయకత్వంలో ఉంటారో వాళ్ళు మమ్మల్ని జగన్ ఈ అంశంలో వంచారు అనే ఫీలింగ్లో ఉన్నారని రాసుకొచ్చింది ఈ వెబ్సైట్. మరికొద్ది రోజుల్లో ఎన్నికల కోడ్ రాబోతుంది. ఎటువంటి ప్రభుత్వ చెల్లింపులకు అవకాశం ఉండదు. అందుకే చేసిన పనులకి బిల్లులు చెల్లించండి అంటూ వేలాది మంది వైసీపీ ద్వితీయ శ్రేణి నేతలు పెద్ద నాయకుల చుట్టూ తిరుగుతున్నారు. వారి మీద ఒత్తిడి చేస్తున్నారు. ప్రభుత్వం మారితే పైసా కూడా ఇవ్వరని ఆందోళన చెందుతున్నారు. అయితే గత ప్రభుత్వాలు, ముందు ప్రభుత్వాలు చేసిన పనులకి బిల్లులు చెల్లించేవి. జగన్ సర్కార్ ఆ సాంప్రదాయాన్ని మార్చేసింది. గత ప్రభుత్వంలో జరిగిన పనులకు సంబంధించి బిల్లులు చెల్లించలేదు. బాధితులు కోర్టులకు వెళ్ళినా వారికి న్యాయం జరగలేదు. దీంతో టీడీపీ ప్రభుత్వం వచ్చినా అదే పని చేస్తుందని వైసీపీ పార్టీకి సంబంధించినటువంటి నేతలు భయపడుతున్నారు. అంటే ఇక్కడ వైసీపీని అంటాం కాదు, రేపు టీడీపీ వచ్చి ఇప్పుడు ఉన్నటువంటి చేసిన పనులకు బిల్లులు చెల్లించకపోయినా రేపు టీడీపీని కూడా అనాలి. ఒక రకమైనటువంటి బ్యాడ్ సంస్కృతి ఏదైతే తీసుకొచ్చిన వాళ్ళది తప్పు, రేపు దాన్ని కంటిన్యూ చేసిన వాళ్ళది తప్పు. అంటే ఈ రెండు జరుగుతున్నప్పుడు ఇప్పుడు టీడీపీకి సంబంధించినటువంటి వాళ్ళకి జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత పనుల బిల్లు చెల్లించట్లేదు. అట్లా చెల్లించకపోయినప్పుడు వైసీపీకి సంబంధించిన వాళ్ళకి బాగైంది అని అనుకున్నారు అనుకోండి, ఇప్పుడు వీళ్ళకి అదే జరుగుతుంది. ఇప్పుడు వీళ్ళని చూసి వాళ్ళు బాగైంది అనుకున్నారండి, రేపు టీడీపీ ప్రభుత్వం వచ్చాక ఇచ్చినటువంటి సొమ్ములు కూడా మళ్ళీ వాళ్ళు వచ్చినా ఇవ్వకపోవచ్చు. అంటే ప్రభుత్వమే నేరుగా, ఏ ప్రభుత్వమే నేరుగా, చంద్రబాబు ప్రభుత్వమైనా జగన్ ప్రభుత్వమైనా నేరుగా ప్రభుత్వమే మోసం చేసేసుకోవచ్చు ప్రజల్ని లేదా కాంట్రాక్టర్ని అనే పరిస్థితికి తీసుకొచ్చినప్పుడు రేపొద్దున ప్రభుత్వానికి సంబంధించిన పనికి ఏ కాంట్రాక్టర్ ముందుకు రాడు. ప్రభుత్వానినే నమ్మలేనటువంటి పరిస్థితుల్లో కాంట్రాక్టర్లు ప్రజలు వచ్చేస్తే అసలు ప్రభుత్వానికి అర్థం ఉండదు, పాయింట్ ఉండదు. ఎలక్షన్ అనే దానికి అసలు ఏ రకమైన మీనింగే ఉండదు.